ఇదిగోనండి, పెసరపప్పు కట్టుకని మొదలుపెట్టాను. జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి, అలాగని మరి ఎర్రబడేలాగా కాదు, కొంచెం పచ్చి వాసన పోయిందాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి. పప్పు వేగినా కడిగి పెట్టేశాను. కాకపోతే నాది ఏదైనా డిఫరెంట్గానే ఉంటుంది కదా. మామూలుగా పెసరకట్టు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ముక్కలేం వేసేవాళ్ళు కాదండి. జస్ట్ ఇది పప్పు ఉడికిన తర్వాత మిక్సీ వేసి పప్పులో టమాటాలు మాత్రం వేసేవాళ్ళండి. ఉడికిన తర్వాత దాన్ని మిక్సీ వేసి పల్సగా చేసేసి కొద్ది చింతపండు వేసి తిరగమాత వేయటం, ఇంకంతేనండి. ఉప్పు, చింతపండు, ఒక నలుసు, 2 మిరపకాయలు వేసి తిరగమాత వేయటమే. ముక్కలది ఏం వేసేవాళ్ళు కాదనమాట. కాకపోతే ఇప్పుడు అంకులు ఏదైనా ఒట్టి లిక్విడ్ అయితే నాకొద్దు, నాకు ముక్కలు ఎక్కువ ఉండాలంటారు. అందుకని నేను ఇందుట్లోనే ముక్కలు వేస్తున్నానండి. ఇవి పసుపు వేసి ఒక అర స్పూను ఆముదం వేసేవాళ్ళండి వాళ్ళు పెసరకట్టులోకి. పసుపు వేసి ఇప్పుడు ఇది ఉడకబెట్టడమేనండి. ఈ పప్పు ఉడికిపోయింది, తీసానండి. ఈ పప్పులో పైన వేసిన మన కూరగాయల ముక్కలన్నీ నేను ఏరేసాను. నేను కొద్ది పప్పు తీసుకున్నానండి. పప్పు మామిడికాయ పచ్చడి అదో ముద్దలో తినచ్చని. ఇదేమో ముక్కలు తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకొని అన్నీ కలిపి తిరగమాత వేసేసుకుందాం. ఇదిగోనండి, ఇది పప్పు మిక్సీ వేసేసి ఆ ముక్కలు కలిపేసాను. ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నానండి, కొంచెం కారం వేస్తున్నానండి. అది పచ్చిమిరపకాయ తొక్కు, సాంబార్ కారం అండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక తెల్లు రానివ్వాలండి. ఆల్రెడీ ఉడికినాయే కదా. ఇప్పుడు తిరగమాత వేసేసుకుందాము. ఒక మిరపకాయ గిల్లేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి కొత్తిమీర ఇప్పుడే కోసుకొచ్చానండి. అదే బ్యాక్ యార్డ్ అంటే అంత ఫ్రెష్ అన్నమాట. ఇది వేసేసి ఇంకా కలిపేయటమే, మిక్స్ చేసేయటమే, ఇంకా రెడీ. కాకపోతే దీన్ని పెసరకట్టు అంటారు, పెసరపప్పు చారు అంటారు, మీరే చెప్పాలి.